Come on, Chitty. I'm ready. You're late. Come on. ఏంటలా చూస్తున్నావు? మీరెవరి దగ్గర నుంచి అయినా డబ్బు వసూలు చేయాలా? డబ్బు వసూలు చేయడమా? ఎవరినైనా కిడ్నాప్ చేయాలా? కిడ్నాపా? పోనీ ఎవరివైనా కాళ్ళు చేతులు విరిచేయాలా? ఏ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇతని ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓ అదా, అతనితో మన చిట్టి పెళ్లి జరగబోతుంది. ఓరి భగవంతుడా, శంకర్ దాదాతోనా? డాడీ ఏమైంది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్ కా? శంకర్ వస్తున్నాడని చెప్పారు. అది నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు ఇవాళ రావడం లేదు, వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానని ఫోన్ చేశారు. యు గో, యు ఆర్ గెటింగ్ లేట్ నౌ. గో, ఐ విల్ ఫాలో యు లేటర్. ఓకే ఓకే డాడ్, బాయ్. అరే మస్తుకున్నావనా? పెళ్లికెళ్ళ కాలం వస్తుంది. నాకు అసలు టెన్షన్ గా ఉందిరా. నువ్వు ఓ పని చెయ్యి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు వస్తా, నాకు ఫోన్ చెయ్యి. ఏదో అర్జెంట్ అని చెప్పేసాయి. ఒక 20 నిమిషాల లోపు నేను రాకపోతే నువ్వు ఏదో నాటకం ఆడి అక్కడిని తీసుకొచ్చి. ఏంట్రా డిస్కషన్లు? అప్పుడు ఏం లేదన్నా, కొంచెం హాస్పిటల్ అది చూసుకోమంటా. ఈ పేషెంట్లు గోల ఎప్పుడు ఉండేదే కానీ వాడికి తోడుగా నువ్వు రావచ్చుగా బాబు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయాలిగా. ఫోన్ ఏంట్రా? ఫోన్ ఏంట్రా? ఫ్యాన్ కదా. నాన్నగారికి ఫోన్ లో అవుట్ పేషెంట్ వాటిలో ఫ్యాన్ రిపేర్ చేయించాలి. మీరు ఎల్లుండ్రి కాక. సరే అన్న నువ్వు కొడితే నేను తస్తాను. జాగ్రత్త. నేను చెప్పాను కదా, లాఫ్టర్ థెరపీ. శంకర్, నువ్వు ఎంపీబీఎస్ ఎక్కడ చేసావు? అదే డాక్టర్. ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఓ ఉస్మానియా, గుడ్. స్పెషలైజేషన్ దేంట్లో చేసావు? చేతుల, కాళ్ళ, ఎముకల, లేక డైరెక్ట్ గొంత? హలో అన్నా, నీకేం ప్రాబ్లం లేదు కదే, నువ్వేం ఫిగర్ చేయకనా. వెంటనే గ్లూకోజ్ ఎక్కించండి. మరీ అర్జెంట్ అయితే ఫోన్ చేయండి, బయలుదేరి వచ్చేస్తా. ఏమైనా గడబడైందా? రేయ్ అన్నాంద్రా గ్లూకోజ్. నువ్వు డాక్టర్ అయ్యావని మీ నాన్నగారు చాలా గర్వంగా చెప్పారు. డాక్టర్ అయినందుకు నువ్వు కూడా గర్వపడుతున్నావు అనుకుంటాను. ఇందులో గర్వపడటానికే ఉంది. గర్వం కాకపోతే సిగ్గుపడుతున్నావా డాక్టర్ శంకర్ ప్రసాద్? Talk to me. Answer. Come on. అరే అన్న ఫోన్ లావట్లేదురా భయ్, ఏమైనా టెన్షన్ అయిందా? అరే డిష్, నీ తల్లిదండ్రుల మొహాల్లో నువ్వు డాక్టర్ అయిన సంతోషం కనిపిస్తోంది. అది చూస్తుంటే నీకు సిగ్గుగా లేదా శంకర్ దాదా? పదండి నాన్న, మన సంబంధం నీకు ఇష్టం లేనట్టుంది. ఏంటి? మాకీ సంబంధం ఇష్టం లేదా? అలా అయితే దానికి కారణం ఏమిటో నీకు తెలీదా? నా కూతురు ఒక డాక్టర్. యు నో వాట్ డాక్టర్ ఇస్? ఈ సొసైటీలో ఒక డాక్టర్కి ఎంత గౌరవం ఉంటుందో నీకు తెలుసా? అలాంటి నా కూతురికి నిన్ను చేసుకోవలసిన కర్మే పట్టింది. నాన్న వెళ్ళిపోదాం పదండి. ఆగు డాక్టర్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నిజం నిజం మాట్లాడుతున్నాను. మీ కొడుకు ఒక గూండ. డబ్బు కోసం మనుషుల్ని కిడ్నాప్ చేసి కిరాయి రౌడీ. హైదరాబాద్లో అందరూ శంకర్ దాదా అంటారు. ఈ సిటీలో ఎంతమందికి తెలిసిన మీ కొడుకు భాగవతం మీకు తెలియలేదంటే మీ అంత తెలివి తక్కువ వాడు లేడండి. ఆపండి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు.
శంకర్, ఆయన చెప్పేది శంకర్, నువ్వు డాక్టర్వి కాదా? డాక్టర్ గారు, నన్ను క్షమించండి. నేను చాలా పొరపాటు చేశాను. మీలాగా లాఫ్టర్ థెరపీతో నా బాధ దిగమింగుకోలేను. నేను పోయేంత వరకు ఈ బాధ వెంటాడుతూనే ఉంటుంది. వెళ్తాను. డాక్టర్ డాక్టర్, బెడ్ నెంబర్ 4 పేషెంట్ పరిశాన్ చేస్తాను, జల్దీ రావాలి. కండువా వదిలేసి వెళ్తున్నారండి. కండువా కాదే, పరువు మర్యాదల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. దాన్ని అలాగే ఉండని. తలదించుకు వెళ్ళిపోతున్న ఈ తండ్రి బాధ వాడికి రోజు గుర్తుకు రావాలి. ఆయన భుజం మీద కండువా లేకుండా బయటికి వెళ్ళడం ఈరోజే చూస్తున్నాన్రా. ఇదంతా ఎందుకు చేశావురా? భయంతోనమ్మా. నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత నాన్నకోసారి ఫోన్ చేశానమ్మా. అప్పుడు నాన్న ఎలా ఉన్నావురా అని అడుగుతారనుకున్నాను. కానీ హైదరాబాద్లో ఏం చేస్తున్నావురా, ఏ రౌడీవో గుండావో కాలేదు కదా అన్నారు. దాంతో భయపడి ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక డాక్టర్నయ్యని అబద్ధం చెప్పాను. మహాలక్ష్మి, నాన్న ఆగమని చెప్పమ్మా. ఆయన వినర్రా. అమ్మా, తప్పు చేశాను. కనీసం చెంపు దెబ్బను కొట్టేళ్ళమ్మా. అమ్మా, మనసు బాధగా ఉందమ్మా. ఒకసారి దగ్గర తీసుకో. మహాలక్ష్మి, నువ్వు వస్తున్నావా, నన్ను వెళ్ళిపోమంటావా?